తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధానిమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించండి, అంటే వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, జీవితకాలం చూసుకున్నట్లయితే అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇంకోటి ఏంటంటే పరిహారం కూడా తెలియచేయండి వీరికి సంబంధించి. మిథున రాశి మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్మిథునం. 3 నక్షత్రాలు. స్వతహాగా ఒక 10 ఇల్లులు ఉన్నాయి చుట్టుగా. అందులో అందరికన్నా ఒక ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఆ ఇంట్లో మిథున రాశి వారు ఉన్నట్టే. వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ. మౌనంగా కూర్చొని చేయరాని పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేసేటువంటి వ్యక్తి కూడా ఇరిటేషన్ తెప్పించగల సామర్థ్యం గల వాళ్ళగా చెప్పొచ్చు ఒక మాటగా. మిథున రాశి అంటే అది రాశి ప్రభావం ఎలా ఉంటుంది అంటే మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్మిథునం అనేటప్పటికీ రాహు నక్షత్రం కలుస్తుంది, కుజ నక్షత్ర ఇవి కలిసేటప్పటికి ఏమవుతుందంటే వాటి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి. కుజుడు రక్తకారకుడు, రాహు మంచి వారితో కలిస్తే మంచి, చెడ్డ వాళ్ళతో కలిస్తే పాపులతో కలిస్తే పాపి, శుభుడితో కలిస్తే శుభం. కాబట్టి అతను స్వతహాగా ఏది చేయలేడు. కాబట్టి వీళ్ళకేంటంటే ఈ కుజ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పడటం మూలాన మనకి మృగశిర అంటే ఏమొస్తుందండి, మరి మృగశిర చిత్త కుజ నక్షత్రం. మృగశిరార్థం వృషభంలోకి వెళ్తే తత్మాది మిథునంలోకి వస్తుంది. అంటే 2 పాదాలు ఇటు వెళ్తే వృషభానికి, 2 పాదాలు మిథునానికి వస్తుంది. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు అని చెప్పి ఆ కలయిక అనేటువంటిది మనిషికి పూర్తిగా కూడా ఎప్పుడూ టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకు టెన్షన్? నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా అనేటువంటి విషయం కూడా నాకు అనవసరం. ఎప్పుడు కూడా ఆవేశంగా కుటుంబం మీద కావచ్చు, బయట వాళ్ళ మీద కావచ్చు, కయ్యానికి కాలు దిగినట్టుగానే వాళ్ళ స్వభావం ఉంటుంది. అందులో అదే రాశిలో ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళైతే చాలా అంటే చాప కింద నీరులో వస్తారు. చాప కింద నీరులో మొత్తం మనం తడిచిపోయిన తర్వాత మనం తడిచేయాల్సిన విషయం తెలియదు. ఆ చాప కింద నీరులో వచ్చి మొత్తం ముంచేస్తూ ఉంటారు. ఈ స్వభావం అనేటువంటిది స్వతసిద్ధంగా వాళ్ళకి జన్మతహాగానే ఏడిపించడం తప్పితే ఏడవటం తెలియదు అంటారు చూసారండి. వాళ్ళు మిథున రాశిలో ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. అలానే స్వతహాగా దంపతుల మధ్య వైరాలు వచ్చేటువంటి వాళ్ళకు కూడా మిథున రాశిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది అంటే మిథునానికి అధిపతి కన్యా మిథునయోర్ బుధ, అంటే మిథునానికి అధిపతి బుధుడు. మిథున రాశి అంటే కదా బుధుడు. అయితే మిథునానికి అధిపతి బుధుడు అయితే అందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? ఆరుద్ర, మృగశిర, పునర్వసు. అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఉన్నాయి. ఈ మూడిట్లకి బుధుడికి ఎంత సంబంధం ఉంది, ఎంత అనుసంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలింపజేసుకోవాలి. రెండో తను జన్మించిన లగ్నం ఒకటి ఉంటుందండి. ఆ లగ్నానికి, ఈ రాశికి అతని నక్షత్రం. మృగశిరలో జన్మిస్తే కుజ మహర్దశ, రాహు మహర్దశ. పునర్వసులో జన్మిస్తే గురు మహర్దశ. అలా ఉంటుంది. ఈ మహర్దశలకి అతని లగ్నానికి, రాశికి ఎంతవరకు అవినాభావం ఉంటుంది అంటే ఒక్క మాటగా చెప్పాలంటే ఈ యొక్క మిథున రాశి స్వభావం ఎలా ఉంటుందంటే పూర్తిగా కూడా స్వార్థ విధానం. నాకు వస్తే చాలు, అది వాళ్ళు కావాలని చేస్తారా ఆ మాట మనం చెప్పకూడదు కూడా. ఎందువల్లనంటే మానవ జీవితం అనేటువంటిది గ్రహగతులను అనుసరించే నడుస్తుంది. అంతే తప్పితే సొంతగా ఏదో చేస్తాను అంటే అది అవ్వదు. దాకా మనం చెప్పుకునే ఇవన్నీ తయారు చేసింది కూడా మనుషులే కదా అని చెప్పి. అతని యొక్క తిథివార నక్షత్ర యొక్క బలం ఏదైతే ఉంటుందో ఆ బలం అనేటువంటిది ఆ మనిషికి అలాంటి ఆలోచన ఇచ్చింది. అదే నక్షత్రంలో ఇంకొక ఆలోచన ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఇవ్వట్లా? ఆ గ్రహస్థితి వేరు, ఆ సమయం వేరు, ఆ లగ్నం వేరు. దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ అన్ని వేరు. సంబంధం ఉండట్లా.
కనుక అదే నక్షత్రంలో ఒకరు సామాన్యంగా ఉంటే ఒకళ్ళేమో ఎక్కడో మంచి పొజిషన్లో ఉంటుంటున్నారు. దానికి ఏంటంటే ఆ ఒక్క సమయం అనేటువంటి ఉన్న ప్రభృతి వాళ్ళ లగ్నం, ఆ లగ్న స్థితి గమనము, లగ్నం నుంచి వచ్చేటువంటి తనువు స్థానము, ధనస్థానము, సోదర స్థానము, మాతృస్థానము, పుత్రస్థానము, శత్రుస్థానము, కళత్ర స్థానము, ఈ స్థానాల్లో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి గ్రహం ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం ఇతనికి ఎన్నో స్థానమైంది, దాన్ని అనుసరించి వాళ్ళ మెదడు అనేటువంటిది మొత్తం అంతా మారిపోతుంటుంది. ప్రత్యేకంగా మిథున రాశి అనేటువంటిది వాళ్ళు సాధించాలి అనుకుంటే కొండలు కూడా పిండి చేయగలుగుతారండి. లేదు అనుకుంటే ఇక్కడ గ్లాసులు కూడా తీసి పక్కన పెట్టారు. వాళ్ళు కష్టపడవలసిన అవసరం లేకుండానే జీవితం నడుస్తూ ఉంటుంది అట్లా. కానీ ఎంతకాలం కుటుంబంలో కొట్టుకుంటూ కలహాలతో ఉంటుంటే జీవితకాలం అంతేనా? ఎక్కడో ఒక చోట మార్పు రావాలి, ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. ఎవరైనా ఒకళ్ళు తీసుకోవాలి అంటే ఆ మిథునానికి అధిపతి ఎవరు? శ్రీమన్నారాయణుడు. విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్త్యప్త్రే స్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా. మిథున రాశి వారు సర్వకాల సర్వావస్థల యందు కూడా విష్ణుమూర్తి వారిని ఆరాధించడం అనేటువంటిది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఒక ఆలోచనకి, మేధస్సుకి చాలా ఉపయోగం. వాళ్ళు వెళ్ళేదేంటి, చేసేదేంటి, చేస్తున్నదేంటి, ఎలా వెళ్ళాలి, ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసే రీతిలో ఆ విష్ణు శబ్దం, నారాయణ శబ్దం అనేటువంటిది ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక, ఓం నమో నారాయణాయ అనే 8 అక్షరాలైనా సరే నిరంతరం నిరంతరం తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆయన యొక్క అనుగ్రహముతోటి ఈ యొక్క రాశి ప్రభావం వలన వాళ్ళకి ఆ రాశిలో ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ అనేటువంటిది వాళ్ళ మీద పడకుండా, ఆ రాశి ప్రభావంలో పాజిటివ్ ఏదైనా ఉన్నది అంటే అది మాత్రమే వాళ్ళ మీద పడి కుటుంబంలో అన్యోన్యత లోపించకుండా, ఎవరితోటి గొడవ పడకుండా, కయ్యానికి కాల్దువ్వకుండా, మనము మన కుటుంబం మన కోసంగా ఇంకెవరి కోసం కష్టపడతాం అనేటువంటి స్థితిలో కలిసి ఉండటానికి కేవలం కూడా నారాయణ శబ్దం, నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని ఏ రకంగా అయినా సరే విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామం తెలుసుకోవచ్చు, ఓం నమో నారాయణ అనుకోవచ్చు, ఏదైనా సరే ఆ శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి అక్షరాలు, మంత్రాలు, శ్లోకాలు ఏవైనా సరే నిరంతరము వారు జపించటము వలన ఆ కలహాలు, ఇబ్బందులు శాశ్వత కాలానికి తొలుగుతాయి. అంటే వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పాపం కష్టపడ్డప్పటికీ కూడా అమ్మా అంతకు మించినటువంటి అవమానాలు ఎక్కువ. కష్టపడతారు, సుఖము ఉంటుంది, కష్టం ఉంటుంది, ఈ రెండిట్లకు మించి అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఎన్నున్న వాళ్ళు మ్యాక్సిమం చెవులు పట్టించుకోరు కొద్ది పనులే. కాబట్టి వాళ్ళు చేసేటువంటి పనులు ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటూ వెళ్ళలేరు. కానీ ప్రతి ఒక్క స్థితిలో కూడా వాళ్ళు వెళ్ళేటువంటి ఆ విఘ్నాలు అనేటువంటిది రాశి చక్రాత్తు, లగ్నవశాత్తు అడ్డంకులు వచ్చి ప్రతి చిన్న విషయానికి ఆ దంపతులలో ఎవరిదైనా కనుక మిథున రాశి కనుక అయిందంటే చిన్న విషయాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో చూస్తారు. ఎందుకు అంటే అరిచేస్తారు గట్టి గట్టిగా. కొంతమందికి మనం పిచ్చెక్కేసిన అనుకుంటుంటాం, ఊరికే ఆ రకంగా గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఆ స్వభావాల నుంచి బయటపడి కుటుంబంతో ప్రశాంతంగా ఆ జన్మాంతము, ఇప్పుడు వచ్చే నెల ఆ వచ్చే నెల కాదు, జీవితకాలం ప్రశాంతంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒక్కసారి ఈ యొక్క వీడియోస్ వింటూ ఉంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్ని అర్థమవుతుంటాయి. కాబట్టి వాటిల్ని మనం నివారించుకోవాలంటే విష్ణు నామస్మరణ, నారాయణ నామస్మరణ అవి చేసుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చండి. అది చాలా చక్కగా తెలియజేశారండి. అంటే మిథున రాశి వారికి సంబంధించి స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది, ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.